నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ నిర్వాకాలతో భారీ మూల్యం, ప్రధాని నరేంద్ర మోదీ. భారత ఆస్ట్రేలియా సంబంధాలు మరింత బలోపేతం, రక్షణ మంత్రి రాజ్నాథ్. మహిళలకు భద్రత ఉన్న చోటే పెట్టుబడులు, హోంమంత్రి వంగలపూడి అనిత. సమస్యలపై చర్చించి పరిష్కరించుకుందాం, ఉపాధ్యాయులతో మంత్రి లోకేష్. విపక్ష కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉగ్రవాదంపై పోరాటాన్ని బలహీనపరిచిందని మండిపడ్డారు. ముంబైలో 2011లో దాడులకు పాల్పడిన పాకిస్తాన్ ఉగ్రవాదులపై సైనిక చర్య చేపట్టకుండా అడ్డుకున్న దేవరో దేశ ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ ను డిమాండ్ చేశారు. ఈ పార్టీ నిర్వాహకాల వల్లే దేశం భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 2008 నవంబర్ 26వ తారీఖున జరిగిన ఉగ్రవాద దాడి అనంతరం ముష్కరులపై సైనిక చర్యకు ఒక దేశం అడ్డుపడినట్లు కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత చెప్పారని గుర్తు చేశారు. ప్రధాని మోదీ బుధవారం మహారాష్ట్రలో నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించారు. ముంబై మెట్రో రైల్ నెట్వర్క్ లో ఆక్వా లైన్లతో పాటు మరికొన్ని ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చర్చించుకొని సమస్యలు పరిష్కరించుకుందామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ టీచర్లతో అన్నారు. బుధవారం ఉండవల్లిలోని నివాసంలో ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, బోమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, నోబెల్ టీచర్ల సంఘం ప్రతినిధులు, భాషా పండితులతో మంత్రి సమావేశమయ్యారు. పదోన్నతుల సమస్య పరిష్కరించినందుకు భాషా పండితులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంస్కరణల కాలం ముగిసిందని, ఇక ఫలితాలపై దృష్టి పెడతానని చెప్పారు. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఇది 2 రోజుల పాటు జరిగే అధికారిక పర్యటన. ఇండో పసిఫిక్ ప్రాంతాలలో రక్షణ వ్యూహాత్మక సహకారాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో భారత రక్షణ మంత్రి ఆస్ట్రేలియా పర్యటన జరుగుతోంది. నిన్న సిడ్నీ పర్యటన పూర్తి చేసుకున్న రాజ్నాథ్ సింగ్ ఇవాళ కాన్బెరా రాయల్ ఆస్ట్రేలియా ఎయిర్ ఫోర్స్ బేస్ కు చేరుకున్నారు. తర్వాత ఆస్ట్రేలియా పార్లమెంట్ లో వెల్కమ్ టు కంట్రీ స్మోక్ వేడుక జరిగింది. ఈ పర్యటనలో 2 ముఖ్య ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి. మొదటిది సబ్ మెరైన్ శోధన, రక్షణ సహకారానికి ఎంఓయు. ఇందులో భారత్ నావికాధిపతి వైస్ చీఫ్, ఆస్ట్రేలియా నావికాధిపతి వైస్ అడ్మిరల్ మార్క్ హమాండ్ సంతకాలు చేస్తారు. రెండవది జాయింట్ స్టాఫ్ టాక్స్ కోసం టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్. ఇందులో భారత్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ చీఫ్, ఆస్ట్రేలియా వైస్ అడ్మిరల్ జస్టిస్ జోన్స్ పాల్గొంటారు. అలాగే రక్షణ ఇంటెలిజెన్స్ పంపకం అంశం కూడా రాజ్నాథ్ పర్యటన చివరి దశలో ఉంటుంది. మహిళలకు ఎక్కడైతే భద్రత ఉంటుందో అక్కడకు పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో హోటల్ గ్రాండ్ వేలో మహిళల భద్రతా సాధికార అంశంపై బుధవారం నిర్వహించిన కార్యక్రమాన్ని ఆమె జ్యోతి వెలిగించి ప్రారంభించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. ఒకవైపు ఇంటి పనులు చక్కబెట్టుకుంటూనే వ్యాపారంలో రాణిస్తున్న మహిళలు ఈ సమావేశం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మహిళలకు అత్యంత భద్రత కలిగిన నగరంగా దేశంలోని విశాఖ గుర్తింపు దక్కించుకుంది. మహిళలకు భద్రత ఉండటం వల్లనే విశాఖకు అనేక ఐటీ కంపెనీలు, పరిశ్రమలు వస్తున్నాయని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో ఫికీ ఫ్లో చైర్పర్సన్ అమృత కుమార్, రజనీ చిత్ర, హేమ పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో వాగులు, వంకలను తలపిస్తున్న రహదారులు. భీకర శబ్దం చేస్తూ ఉరుములు కురవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సాయినగర్, కుమరిపేట, గోవిందాపేట, వివేకానంద కాలనీ, జానకి రామయ్య కాలనీ, పెద్ద బజారు, సమాధి రోడ్డు, గోపురం రోడ్డు వంటి పలు కాలనీల్లో ప్రధాన రహదారిపై నీరు నిలిచిపోయింది. రహదారులపై మోకాల్లోతు నీళ్లు ప్రవహించడంతో వాహన రాకపోకలు స్తంభించిపోయాయి. కుండపోత వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాత్రంతా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కురవడంతో ప్రజలు బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వాతావరణ శాఖ మరో 24 గంటల పాటు వర్షం కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో ముంపు ప్రాంతమైన సాయినగర్ వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. భారీగా కురిసిన వర్షానికి చిత్రావతి నదిలోకి వరద భారీగా చేరుతుంది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని శ్రీ రమ్య హాస్పిటల్ నిర్లక్ష్యం వల్లే ఓ గర్భిణీ మహిళ మృతి చెందింది. డిండి మండలంకు చెందిన అంజమ్మ మృతి చెందింది. ఆమె భర్త ఆంజనేయులు మీడియాతో మాట్లాడుతూ తన భార్య అంజమ్మ కల్వకుర్తి పట్టణంలోని రమ్య హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటోందని, తన భార్యకు రక్తం తక్కువ ఉందని చెప్పడంతో నాగర్ కర్నూలు వెళ్లి రక్తం తెచ్చి ఇవ్వడం జరిగిందన్నారు. డెలివరీ డేట్ సెప్టెంబర్ 21 తారీఖు ఉంటే సెప్టెంబర్ 6న ఆపరేషన్ చేయడం జరిగిందని, అలా ఆపరేషన్ చేయడం వల్లే తన భార్య అంజమ్మ రక్తస్రావం ఎక్కువ అయిందని, తన భార్య ఆరోగ్యం విషమంగా మారిందని, డాక్టర్ రమ్య నిర్లక్ష్యం వల్లే తన భార్య చనిపోవడం జరిగిందన్నారు. డాక్టర్ రమ్య చెప్పడంతో హైదరాబాద్ లోని అగస్త్య హాస్పిటల్ వెళ్లడం జరిగిందని, అక్కడ 28 లక్షల వరకు హాస్పిటల్లో ఖర్చు చేయడం జరిగిందని, తన భార్యకు వైద్యం జరుగుతూ ఉంటే పహాడీ షరీఫ్ సిఐ తన వద్దకు వచ్చి 50,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని అంజమ్మ భర్త ఆంజనేయులు మీడియాకు వెల్లడించారు. తనకు న్యాయం చేయాలంటూ కల్వకుర్తి పట్టణంలోని శ్రీ రమ్య హాస్పిటల్ ఎదురుగా కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఎన్ని రోజులు మంచిగా ఉన్నది ఈ విధంగా జరిగింది. అగస్త్యకి రాకుండా అదే యశోద మళ్ళీ ఆమె రికార్డింగ్ ఇప్పుడు ఎప్పుడు చనిపోయిందామె ఏ హాస్పిటల్ ఈ రోజు 9:30కి చనిపోయింది. యశోద కాదు సువిధ అనే ఇది మొత్తం దీనికి నెగ్లెన్స్ ఎవరంటారు? ఇక్కడ డాక్టర్స్ అంటారు. ఏమంటారు? నిర్లక్ష్యం ఎవరిది అంటారు మీరు? డాక్టర్ పేరు చెప్తారా? ఎక్కడ మీరు కంప్లీట్ చేయకుండా ఆయన మాట్లాడుతున్నారు. ఏమైతుందమ్మా ఆమె చనిపోయినా? ఏమవుతుంది ఆమె చనిపోయినా? నేనతను ఏమైందమ్మా? ఏం పేరు మీది? ఏమైందమ్మా? అన్ని బాగానే ఉన్నాయి, డెలివరీ అవుతుంది అన్నారు. అన్ని బాగానే ఉన్నాయి, అన్ని నార్మల్గా ఉన్నాయి, డెలివరీ అవుతుంది, పర్వాలేదు. ఎవరు అన్నారు? మేడం అన్నది. పేరు? రమ్య. రమ్య మేడం అన్నది. అన్న తర్వాత సప్నీలు ఇచ్చారు, లోపలికి తీసుకోవాలి. అలా డ్రెస్ వేసుకొని లోపలికి తీసుకోపోయినాక ఆపరేషన్ చేసిరు. ఆపరేషన్ చేసి పాపని తీసిరు. పాపని తీసి అంతలోనే మీకు బెడ్ లేదు, బెడ్ తక్కువ ఉంది. తెచ్చినాక బెడ్ అదే పాపని తీసినాక ఆమెకి జర మొత్తం వస్తలేదు, పడిపోతుంది అనే స్థితిలో బెడ్ కావాలి, బెడ్ ఎక్కియాలని బెడ్ తెచ్చి బెడ్ ఎక్కించాను. ఆ బెడ్ ఎక్కించలేదు. అంటే ఏమైంది ఇప్పుడు? చనిపోయింది. ఇక్కడ చనిపోయిందా? ఏ హాస్పిటల్? డేట్ పెట్టింది. డేట్ రాకముందు ఒక రోజు చూపించుకొని. మీరేమైతారమ్మా ఆమెకు? ఏ ఊరు అమ్మాయిది? ఏ ఊరు? అమ్మాయి పేరు ఏం పేరు? అమ్మాయి పేరు? అంజనమ్మ. అంజనమ్మ. సెకండ్ కొడుకు కింద మందులు తిన్నది అయ్యింది. బిడ్డ కూడా ఇన్ని మందులు తిన్నది. మాకు ఎప్పుడు రక్తం తక్కువ ఉంది, రక్తం ఎక్కేయాలి అది కానీ మాకు ఎప్పుడు చెప్పలే. 20 డేట్కు రాపోయి ఆపరేషన్ చేస్తారని చెప్పిందంట. 20 డేట్ రాకముందే మళ్ళీ రోజు మందులు అయిపోయినా అత్త కోడలు వచ్చారు.
నీకు ఇలా చేస్తామంటే మేము ఏం తెచ్చుకోవాలని వీళ్ళంటే రేపు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంప్ గ్రామానికి చెందిన రాజేశ్వరి అనే మహిళ బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి 2 లక్షల రూపాయలు తీసుకుని వచ్చి ఆ నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. స్కూటీ డిక్కీలో డబ్బులు పెట్టి తాళం వేసిన మహిళ డిక్కీలో నుంచి దొంగ డబ్బులు తీసుకోవడం సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. ఈ దొంగతనం జరిగి 5 రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు పోలీసులు దొంగను పట్టుకోకపోవడం గమనార్హం. సరే అని శనివారం బ్యాంకులు బంద్ ఉంటాయని మా ఇంట్లోనే పెట్టేసుకున్న తర్వాత సోమవారం రోజు బ్యాంకుకి వెళ్ళిన కెనరా బ్యాంకుకి 1-1:30 అట్లా వెళ్ళేసి బ్యాంకులోకి బంగారం తాకట్టు పెడితే 1,50,000 రూపాయలు వస్తాయమ్మా అని చెప్పింది. సరే అని డబ్బుల దగ్గర చాలామంది ఉంటే లైన్ కట్టినాం. బుక్కులు కౌంట్ చేసుకున్నారు వాళ్ళు. శాంత అని అటెండర్ అక్కడ కౌంట్ చేసుకున్న తర్వాత 5 గంటలకు డబ్బులు ఇచ్చారు. మేము అక్కడ కూర్చున్నాం. 5 గంటలకు డబ్బులు ఇచ్చిన తర్వాత బయటకు వెళ్ళి స్కూటీలో డిక్కీలో కవర్లో 1,50,000 పెట్టి 2 రింగ్స్ పెట్టి దాంట్లో పట్ట పాస్బుక్, అకౌంట్ బుక్, పాన్ కార్డు అవన్నీ ఒకటే కవర్లో పెట్టి ఇట్లా మడిచి పెట్టి దాని మీద కూరగాయలు పెట్టి అక్కడ నుంచి ఎక్కడ ఆగకుండా స్ట్రైట్గా వచ్చేసి గురుకృప సూపర్ మార్కెట్ వెనకాల హేత్విక గర్ల్స్ హాస్టల్ దగ్గర బండి ఆపిన. చిన్న పనులు. ములకలపల్లి మండలం ముఖామామిడి గ్రామంలో దారుణం జరిగింది. ముప్పాల ముఖేష్ రావు అనే వ్యక్తి నివాసం ఉంటున్న ఇంటిపై పిడుగు పడటంతో ఆ ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఈ హఠాత్తు పరిణామంతో ఆ కుటుంబం నిరాశ్రయులైంది. ఘటన వివరాల్లోకెళ్తే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతున్న సమయంలో ముఖేష్ రావు ఇంటిపై పిడుగు పడింది. పిడుగుపాటు దాటికి ఇంటి పైకప్పు పూర్తిగా ధ్వంసమై మంటలు క్షణాల్లో వ్యాపించాయి. ఇంట్లో నిల్వ ఉన్న సామాగ్రి మొత్తం అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ సహాయంతో భారీగా ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకుని రావడానికి తీవ్రంగా శ్రమించారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంలో పక్కన ఉన్న ఇళ్లకు మంటలు వ్యాపించకుండా నియంత్రించగలిగారు. ములకలపల్లి మండలం మూకుమాడి గ్రామంలో కుప్పాల ముల్కేశ్వరరావు అనే ఇంటిపై ఈ రోజున పిడుగుబడి మొత్తం అన్ని బీరువా, టీవీలు, గ్యాస్ బండ్లు మొత్తం అన్నీ కూడా పూర్తిగా దగ్ధమై ఏ విధమైనటువంటి వస్తువు కూడా పనికి రాకుండా అయిపోయింది. కాబట్టి ప్రభుత్వం వారు తక్షణమే ఆదుకోవాల్సిందిగా మూకుమాడి తరఫున. విజయనగరంలో గత నెల 28 నుంచి ఈ నెల 8వ తారీఖు వరకు నిర్వహించిన సరస్ ఎగ్జిబిషన్ ను విస్తృత ఆదరణ లభించిందని, ఎగ్జిబిషన్ ద్వారా 11 కోట్ల రూపాయలు అమ్మకాలు జరిగాయని జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం సరస్ ఎగ్జిబిషన్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ వివిధ కళా వృత్తుల వారిని ప్రపంచానికి పరిచయం చేయడానికి సరస్ ఒక వేదికగా ఉందన్నారు. ఈ సరస్ ఎగ్జిబిషన్ లో 21 రాష్ట్రాలకు చెందిన 244 స్టాళ్లను 310 మంది ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా SHGలకు వినియోగదారులతో అనుసంధానం చేయడం ద్వారా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను అమ్ముకొని లబ్ధి చేకూరేందుకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. గత ఏడాదితో పోలిస్తే 30% మార్కెట్ పెరిగిందని తెలిపారు. మన విజయనగర వాసుల ప్రోద్బలంతో చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సుమారుగా మనకి 10,15 లక్షల బిజినెస్ కూడా జరిగింది. లాస్ట్ టైం 7 crores ఆర్డర్ జరిగితే ఈసారి 10 కోట్ల పైన నడిచింది మనకి. ముఖ్యంగా మనకు సరస్ అనేది రూరల్ ఆర్టిజాన్ సొసైటీ. సో RAS అనేది మెయిన్ గా మనకి రూరల్ ఆర్ట్స్ అండ్ రూరల్ ఆర్టిజాన్ ను ఎంకరేజ్ చేయడం కోసం మెయిన్ గా సృష్టించబడ్డ సంస్థ ఇది. సో దీనికోసం మనకి మెయిన్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, అలాగే చాలా ఆర్థిక సంస్థల చేయూతతో మన విజయనగర జిల్లా సమాఖ్య వారి సాయంతో మనము ఈ సరస్ ఉద్యమాన్ని, మనకు సరస్ సభను మనం సక్సెస్ఫుల్ గా నిర్వహించుకోవడం జరిగింది. గ్రామాల్లో చాలా వరకు మనకి ఈ ఆర్టిజాన్ ఎవరైతే ఉన్నారో ఆర్టిజాన్ అంతా కూడా డిప్రైవ్డ్ సెక్షన్ కి వెళ్ళిపోతూ ఉన్నాం మనం. సో వాళ్ళకి డిమాండ్ లేదని కాదు, సరైన ఫోరం లేదు, వాళ్ళు మార్కెట్ చేసుకోవడానికి సరైన ఫోరం లేదు. సో ఈ ఫోరాన్ని మనకి సరస్సు క్రియేట్ చేసింది. సో ఏదైతే విలేజ్ ఆర్టిజాన్ ఉన్నారో వాళ్ళు మనకి ఎక్కడైతే మార్కెట్ ఉందో ఆ మార్కెట్ కి విలేజ్ ఆర్టిజాన్ కి ఒక లింక్ ఏర్పరిచింది ఈ సరస్.
ఈ సరస్సు మనం చూసాం. 11 రోజులు కూడా ఎంత సక్సెస్ఫుల్ గా మనకు విజయనగర వాసుల ప్రోద్బలంతో ఎంత సక్సెస్ఫుల్ గా నడిచిందో మనం చూసాం ఇక్కడ. సో సరస్సు ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుంది. అండ్ ఈ సంవత్సరం మనకి ఏదైతే 244 స్టాల్స్, 310 మంది ఎస్హెచ్జి గ్రూప్స్ అక్రాస్ ఇండియా, ఏపీనే కాకుండా. ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో ఖమ్మం పట్టణంలో రాక్సీ పోలీస్ డాగ్ తో పోలీస్ అధికారులు మరియు సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. బుధవారం ఖమ్మంలోని ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ పరిసర ప్రాంతాలలో రాక్సీ డాగ్ తో విస్తృతంగా సిఐ మల్లికార్జున, ఎస్ఐ నరసింహారావు మరియు పోలీస్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. బస్టాండ్ లోపల ప్రదేశంలో ప్రయాణికుల బ్యాగ్లను తనిఖీలు చేశారు. అంతేకాకుండా అనుమానం వచ్చిన ప్రయాణికుల బ్యాగ్లను కూడా ఓపెన్ చేయించి తనిఖీలు చేశారు. ప్రయాణికులను కూడా తనిఖీలు చేయడంతో పాటు అనుమానం వచ్చిన ప్రయాణికుల ఆధార్ కార్డు పైన ఉన్న అడ్రస్ ను పరిశీలించి వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే బస్టాండ్ లో ఉన్న పార్సిల్ సర్వీస్ సెంటర్ ను తనిఖీ చేశారు. పోలీస్ నిబంధనలకు విరుద్ధంగా వచ్చే పార్సిళ్లను తీసుకోవద్దని, అలాంటివి మీ దృష్టికి వస్తే వెంటనే స్థానిక పోలీసు వారికి సమాచారం అందివ్వాలని అక్కడున్న సిబ్బందికి సూచించారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో రాక్సీ డాగ్ తో తనిఖీలు చేసి ప్రయాణికుల బ్యాగ్లను కూడా తనిఖీ చేశారు. ఖమ్మం మండలంలో ఎలాంటి గంజా, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు రవాణా కాకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని పోలీస్ సిబ్బంది తెలిపారు. ఈ తనిఖీలలో ఖమ్మం ఇన్స్పెక్టర్ మల్లికార్జున, ఎస్ఐ నరసింహారావు, డాగ్ హ్యాండ్లర్ వెంకటేశ్వర్లు మరియు సిబ్బంది కూడా పాల్గొన్నారు. మా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఈరోజు ఖమ్మం పట్టణ డిఎస్పీ గారి సూచనల మేరకు నేను, ఖమ్మం ఎస్ఐ గారు మన పట్టణంలో గంజాయికి సంబంధించి ఏదైనా సమాచారం దొరకద్దనే ఉద్దేశంతో మన డాగ్ స్క్వాడ్తో ఈ స్పెషలైజ్డ్ డాగ్ అండి, ఇది రీసెంట్గా వచ్చింది. ఇది ఈ మధ్య మనకి ఒంగోలు రైల్వే స్టేషన్లో ఒకసారి 15 కిలోలు, ఒకసారి 7 కిలోలు కూడా పట్టుకుంది. దాన్ని మనం కూడా ఒకసారి మన దగ్గర కూడా ఏమన్నా అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో చెకింగ్ దానిలో భాగంగా ఈరోజు మన బస్టాండు, పార్సిల్ సెంటర్స్, అట్లాగే రైల్వే స్టేషను, రైల్వే బండ్లలో కూడా అన్నింటిలో కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. కాకపోతే మనకేమీ దొరకలేదు. ఈ గంజాయి మీదే మనం స్పెషల్ రైడ్ చేస్తాము. దానిలో భాగంగా ఈరోజు చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కాంగ్రెస్ నిర్వాకాలతో భారీ మూల్యం, ప్రధాని నరేంద్ర మోదీ. భారత ఆస్ట్రేలియా సంబంధాలు మరింత బలోపేతం, రక్షణ మంత్రి రాజ్నాథ్. మహిళలకు భద్రత ఉన్న చోటే పెట్టుబడులు, హోంమంత్రి వంగలపూడి అనిత. సమస్యలపై చర్చించి పరిష్కరించుకుందాం, ఉపాధ్యాయులతో మంత్రి లోకేష్. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.